కంచ గచ్చిబౌలి భూముల వివాదం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని మరీ విచారణ జరుపుతుంది. అయితే ఈ వివాదంపై గతంలో ఫేక్ ఫోటోలు వీడియోలు షేర్ చేశారనే ఆరోపణపై పలువురు సెలబ్రిటీలు ఫేమస్ పర్సనాలిటీస్ రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కంచ భూముల వివాదంపై ఇటీవల హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చిన ఒక ట్వీట్ ను రీట్వీట్ చేశారు. అయితే గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం దీనిపై సీనియర్ అధికారిని శనివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా ఈ ఘటనపై పోలీసులకు పూర్తిగా వివరణ ఇచ్చారు. హాయ్ హైదరాబాద్ లో వచ్చిన ట్వీట్ ను రీట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు దాంట్లో ఏముందో కూడా స్పష్టంగా పోలీసులకు స్పష్టంగా తెలిపారు. అదేవిధంగా ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన పోస్టును చేశారు. కంచ భూములపై ఇప్పటి వరకు 2000 మంది వరకు ట్వీట్లు చేశారని, వాళ్ళందరిపై చర్యలు తీసుకున్నారా లేదా స్పెషల్ గా కొందరిని మాత్రమే టార్గెట్ చేశారా అంటూ పోలీసులపై ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారిని టార్గెట్ చేస్తున్నారని పోలీసులను ప్రశ్నిస్తూ మరో ట్వీట్ వదిలారు. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా కంచ గచ్చబౌలి భూముల వివాదాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. అయితే స్మితా సబర్వాల్ సైతం ఎక్కడ తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వార్తా కథనాలను వరుసగా ట్వీట్ చేశారు. అదేవిధంగా 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న ఫోటో ఉంది. మరో పోస్ట్ లో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికి నోటీసులు ఇస్తారా, ఇది దేనికి సంకేతం అంటూ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును కూడా స్మితా సబర్వాల్ ఇటీవల రీపోస్ట్ చేయడం కూడా వార్తల్లో నిలిచింది.